ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, అత్యంత కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. నీ సన్నిధిలో ప్రభా, ఇదిగో ఈ దినమందు నీ వాక్యాన్ని వినటానికి ఈ టీవీ కార్యక్రమం ద్వారా ప్రభా మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నీ పిల్లలుగా ఈ వాక్యం వింటూ బలపడుతూ మరింత ప్రభా నీకు దగ్గర అవుతుండగా ప్రభా మరింతగా నా తండ్రి ఈ వాక్యం ద్వారా వారు తండ్రి సత్యాన్ని గమనించడానికి ప్రభా నీ మాటలు యందు బలపడటానికి నీ కృప దయచేయండి. నీ పక్షాన నిలబడిన చెబుతున్న నీ దాసునైన నన్ను నువ్వు బలపరిచి సమయోచితమైన జ్ఞానమును దయచేసి నీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రభా వింటున్న వారికి నాకు దయచేయమని క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త ఘనత మహిమ ప్రభావములు మనందరి తండ్రి అయిన దేవునికే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తరతరాలు యుగయుగాలు మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకే చెందునుగాక, ఆమేన్. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ వాక్య భావము అనే ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక సరికొత్త అంశాన్ని నేర్చుకోవటానికి మనం వినటానికి సిద్ధపడదాం. దయచేసి వింటున్న మీరందరూ ఈ మాటలను గమనించగలిగితే దేవుడు మనతో మాట్లాడి మరింతగా మనల్ని బలపరుస్తూ మనకి తోడుగా ఉంటారు. కాబట్టి ఈరోజు కీర్తన గ్రంథములో 54వ కీర్తన మనం జ్ఞానిద్దాం. ఈ 54వ కీర్తన దావీదు గారు రాస్తూ తన జీవితంలో ఎదురైన సమస్యలు, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, వాటి నుంచి బయటపడిన పరిస్థితులు ఆయన కీర్తనగా రాస్తాడు. ఎక్కువ శాతం మన కీర్తన గ్రంథంలో దావీదు గారు రచించిన కీర్తనలే కనబడతాయండి. ఆశ్చర్యం ఏంటంటే ఆయన రచించిన కీర్తనలో ఉన్న పదాలు మనం తీసుకుంటాం కానీ దాని వెనకాల భావం తెలియదు, దాని వెనకాల అర్థం తెలియదు. ఆయన ఏ పరిస్థితుల్లో ఆ కీర్తన రాశాడో తెలియదు. కానీ ఇక్కడ ప్రతి కీర్తన పైన పుట్నోట్లో రాసుకుని వస్తూ ఉంటాడు. అది ఏ సమయంలో రాశాడో, ఏ పరిస్థితుల్లో రాశాడో, ఎందుకొరకు రాయవలసి వచ్చిందో అని. ఈ 54వ కీర్తనలో పైన రాయబడిన ఆ పుట్నోట్లో మాటలు మనం గమనించగలిగితే, ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది, జీఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నవాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము అని రాయబడింది. రాజు అయిన సౌలు చేతిలో తరంబడుతూ ఉన్నప్పుడు దావీదు గారు ఆయన పారిపోతూ ప్రాణరక్షణ కొరకు చాలా ప్రాంతాల్లో ఆయన తల దాచుకుంటూ ఉంటాడు. కొండల్లో దాచుకుంటాడు, గుహల్లో దాచుకుంటాడు, అడవుల్లో ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో వారి రక్త సంబంధులైన, వారి గోత్రానికి చెందిన, వారి స్వజాతీయులైన ఈ జీపీలు అనే వారి దగ్గరికి కూడా ఈయన వెళ్ళి తల దాచుకుంటాడు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఈ కీర్తనలో ఉన్న భావం ఏంటంటే, అర్థం ఏంటంటే, నమ్మించిన వారే నట్టేట ముంచేశారు, నమ్ముకుని తలదాచుకున్న వారే అప్పగించారు, నా అనే వాళ్ళే మోసం చేశారు. ఈరోజు మీరు గమనించగలిగితే ప్రతి వ్యక్తిలో ఈ సందర్భాలు ఎదురవుతాయి. నిజంగా చూడండి, మన కుటుంబం, మన స్నేహితుల్లో, మన ఫ్యామిలీలో కూడా, లేదా మనకున్న స్నేహితుల్లో కూడా నమ్మి వారికి మేలు చేస్తే మనకే ద్రోహం చేసేవారు ఎందరో. ఈరోజు మీరు చాలా కుటుంబాల్లో చూస్తే, కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి. అన్నని మోసం చేసిన తమ్ముడు, అక్కని మోసం చేసిన చెల్లి, ఏంటంటే పరిస్థితులను బట్టి ఆ అప్పిచ్చి మరీ తిట్లు తినటం, తర్వాత వారికి సహాయం చేసి మోసపోవటం, లేదా ఏదైనా అవసరం వచ్చి వెళ్తే మనల్ని బయట పెట్టడం, మన జీవితంతో ఆటలు ఆడటం, ఇవన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. నమ్మించి మోసం చేసే పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు దావీదు గారిని కూడా నమ్మి వారి దగ్గరికి వెళ్తే వీరు దావీదు గారి జీవితంలో ఎంత మోసం చేశారో రాస్తూ ఉన్నాడు ఈ కీర్తన. కాబట్టి ఒకసారి 54వ కీర్తనలో మొదటి నుంచి మనం చూడగలిగితే, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించు, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చు, దేవా నా ప్రార్థన ఆలకించు, నా నోటి మాటలు చెవిని పెట్టు. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును,
నీ సత్యముని బట్టి వారిని నశింపచేయము. స్వేచ్ఛార్పణలైన బలులు నేను నీకు అర్పించేదను. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది అని రాయబడింది. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపిస్తున్నాడు. సౌలు చేతిలో తరంబడుతూ దావీదు గారు ఆ అరణ్యాలు గుండా వెళ్తూ జీపు అనే కొండ ప్రాంతంలో ఉన్న అరణ్యంలోనికి వెళ్ళాడు తలదాచుకోవటానికి. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనంలో మనకు కనపడుద్ది. ఒకసారి మనం చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. తన ప్రాణము తీటకే సౌలు బయలుదేరినని తెలుసుకునిన దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. అంటే అక్కడ తలదాచుకోవటానికి వెళ్ళాడు దావీదు గారు. మరి ప్రాణభయంతో ఉన్న దావీదు గారు సౌలు చేతిలో, రాజుగారి చేతిలో తరుముతున్నప్పుడు మరి చనిపోయే పరిస్థితులు ఉంటాయి కదండి. అప్పుడు 16వ వచనంలో, అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నువ్వు భయపడవద్దు, నీవు ఇజ్రాయేలీలకు రాజు వగదు అని వారిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ 19వ వచనంలో మనం చూడగలిగితే జీఫీలు బయలుదేరి, ఎవరో ఏ అరణ్యములోనైతే దావీదు గారు దాక్కున్నాడో వారి దగ్గరికి వచ్చి ఉన్నాడో అక్కడ నివసిస్తున్నాడో సౌలుకి భయపడి, రాజుకు భయపడి, వాళ్ళు దావీదు దగ్గరికి కాదు వచ్చింది, డైరెక్ట్గా సౌలు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు చూడండి, జీపీలు బయలుదేరి గిబియోలోనున్న సౌలు వద్దకు వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి, చూడండి ఇక్కడ రాయబడిన మాటల్లో, ఇదిగో మా దగ్గర అరణ్య కొండ స్థలములో మా మధ్య దావీదు తాగి ఉన్నాడు. అలా చెప్పొచ్చండి. అసలు ఒక స్థలం కోసం లేదా ఒక తలదాచుకోవటం కోసం రాజు చేతిలోంచి తరం పడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి దాక్కుంటే, మా దగ్గర దాక్కున్నాడు, నువ్వు వెతుకుతున్న దావీదు అని చెప్పొచ్చా? అలా రాజుగారి దగ్గర చెబుతూ రాజుగారి మన్నలు పొందుకోవటానికి, రాజుగారి దగ్గర గొప్పగా వీళ్ళు స్థానం పొందటానికి, నిజంగా రాజుగారు కోరిక నెరవేర్చారనుకోండి, వీరు ఒక 20 ఎకరాలో 30 ఎకరాలో లేదంటే రాజుగారి సంస్థానంలో ఏదైనా ఒక అధికారం ఇవ్వటమో, దీనికి ఆశపడతారు కదండి దొంగలు. మనం కూడా ఇదే చూస్తాం కదా. కొంతమంది చూడండి, మనం కొంతమందికి ఫేవర్గా మాట్లాడం, కొంతమందిని వెనకేసుకు రావటానికి వాళ్ళు కరెక్ట్ చేసిన సరే వారిని తప్పుపడుతూ ఉంటాం. అటువంటి పరిస్థితి వీళ్ళు కూడా. కాబట్టి ఇక్కడ చూడండి, దావీదు మాలో దాగి ఉన్నాడని 20వ వచనంలో, రాజా నీ మనోభిష్టమంతటి చొప్పున దిగురా, రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించుట మా పని అని చెప్పగా, విషయం ఏంటంటే మా దగ్గరికి వచ్చి తలదాచుకున్న దావీదు మా అరణ్య ప్రాంతంలో నివసిస్తున్నాడు, అతను మా దగ్గర ఉన్నారని చెప్తూ వీళ్ళు అంటున్నారు, అతన్ని నీకు అప్పగించటం, నీ శత్రువుని నీకు అప్పగించటం అది మా పని. ఎంత దుర్మార్గం అండి. ఈ విషయం దావీదు గారికి తెలియదు. నా వాళ్ళే అని తలదాచుకోవటానికి వచ్చాడు దావీదు గారు, నా పక్షాన ఉంటారులే అని దావీదు గారు తలదాచుకోవటానికి వచ్చాడు. కానీ నా వారే నట్టేట ముంచుతారన్న విషయం దావీదు గారికి తెలియలేదు. తెలియకుండానే వీళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళి, నీవు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో ఆ దావీదు మా ప్రాంతంలో తలదాచుకున్నాడు రాజా, అతన్ని పట్టుకుని నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మాది అని వారు శపథం చేశారు రాజుగారి దగ్గర. అప్పుడు చూడండి 21వ వచనం, సౌలు వారితో ఎట్లా, నేను మీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. మీరు పోయి అతడు ఉండు స్థలం ఏదైనది అతన్ని చూసినప్పుడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకోండి. అలా మీరు అన్నట్టుగా వాడో కాదో చూడాలంటే ఒకసారి క్లారిటీగా మీరు వెళ్ళి చూసిరండి, అప్పుడు నేను వస్తాను. ఎందుకంటే దావీదు గారు మామూలు వ్యక్తి కాదు, అతడు యుక్తిగా ఉంటాడు, అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడింది. మనం వెళ్ళేలోపే అతను వెళ్ళిపోతాడు. అతను పట్టుకోవటం చాలా అసంభవం. ఎందుకంటే నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను, నాకు దొరకలేదు అతను. కానీ మీ దగ్గర ఉండటం మంచిదే, అతను పట్టుకు రావాలని ఆశపడటం మంచిదే, కానీ అతను కాదు అవును అని మీరు క్లారిటీగా తెలుసుకురండి.
ఎందుకంటే అతను యుక్తిగా ప్రవర్తిస్తున్నాడని రాజుగారు వాళ్ళకి చెప్పి పంపిస్తాడు. 23వ వచనంలో, మీరు బహు జాగ్రత్తగా ఉండి అతడుండు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతంతా నాకు తెలియచెప్పుటకై మరలా నా ఎద్దుకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వస్తును, నేను కూడా వస్తాను మీతో. అతడు దేశంలో ఎక్కడుండినను యోధా వారందరిలో నేను అతన్ని వెతికి పట్టుకొందును. యోధావారు అంటే ఎవరండి? యోధా గోత్రానికి చెందినవాడు ఎవరంటే దావీదు గారు. తన స్వజనుల దగ్గరికి వెళ్తున్నప్పుడు, తలదాచుకున్నప్పుడు, తన గోత్రికులతో తను నివసించాలని ఇష్టపడుతున్నప్పుడు అన్ని గోత్రాలు ఒకటైన బెన్యమీను గోత్రంలో పుట్టిన రాజు ఉన్నాడు. రాజుగారు ఏలుబడి చేస్తున్నాడు. దావీదు మీద కుట్ర పడినాడు, అసూయపడ్డాడు. దావీదుని లేకుండా చేయడానికి, తన రాజ్యాన్ని సుస్థిరంగా నిలబెట్టుకోవడానికి పన్నాగం పన్నుతున్నాడు సౌలు. చూడండి, నేను ఖచ్చితంగా యోధావారిలో ఉన్నా నేను అతన్ని వెతికి పట్టుకుంటాను అని రాజుగారే శపథం చేస్తున్నారు. అయితే 24వ వచనంలో, అంతటా వారు లేచి సౌలు కంటే ముందు జీబునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను మిపిమోనుకును దక్షిణ వైపునున్న మైదానములోని మయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులను తన్ను వెతుకుటకై బయలుదేరిన మాట దావీదు విని. ఆశ్చర్యం ఏంటంటే, ఎక్కడ ఉన్న విషయం రాజుగారికి తెలీదు, అక్కడ ఉన్న ప్రజలకు తప్ప. కొందరు వచ్చి దావీదుతో అన్నారంట, అయ్యా నిన్ను వెతుకుతూ ఇక్కడ ఉన్నావన్న విషయం సౌలు గారికి ఎవరో చెప్పారయ్యా అని అనగానే ఒక్కసారి స్టన్ అయిపోయాడు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఎక్కడికి రావటం నేను ఎవరికి తెలుసు, ఎక్కడున్నానన్న విషయం ఎవరు చెప్పుండాలి రాజుగారికి? లేదయ్యా ఎవరో చెప్పారంట అని అనగానే ఆ మాట విని కొండ శిఖరము దిగి మయోను అరణ్యముందు నివాసం చేశాను. సౌలు అది విని మయోను అరణ్యములో దావీదును తరమబోయేను. దావీదు గారు ఎక్కడున్నారు కనిపెట్టి ఈ జీపీలను బట్టి దావీదుని తరవటం మొదలెట్టాడు రాజుగారు. అలా తరబోతున్నప్పుడు 26వ వచనంలో, అయితే సౌలు పర్వతము ఈ తట్టు ఉంటే దావీదు అతని జనులు పర్వతం ఆ తట్టు ఉన్నారు. ఇద్దరికి మధ్య పర్వతం అడ్డుగా ఉంది. అయితే దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరగా వెళ్తున్నప్పుడు సౌలుతో పాటు ఉన్న సైనికులు కూడా ఉన్నారు కదండి. వాళ్ళు ఏం చేశారంటే పట్టుకోవటానికి వచ్చేసారు. ఆశ్చర్యం ఏంటంటే, సౌలేమో ఈ పక్క ఉన్నాడు, దావీదు ఆ పక్కన ఉన్నాడు, మధ్యలో కొండ ఉంది. ఇలా క్రాస్ చేసి వెళ్తే దావీదు దొరికేస్తాడు. దావీదు చేతికి దొరికేసేవాడే. వాళ్ళిద్దరికీ మధ్య ఆ పర్వతమే అడ్డు. అదే చెప్తున్నాడు ఇక్కడ. పర్వతం యువతలేమో దావీదు ఉంటే, పర్వతం అవతల సౌలు ఉన్నాడు. అంటే కొంత దూరంలోనే సౌలు రాజు దావీదుని పట్టుకుంటాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే 27వ వచనంలో, ఇలా ఉండగా దూత ఒకడు సౌలు దగ్గరికి వచ్చి, నీవు త్వరగా రా, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చరబడి ఉన్నారని చెప్పగా. ఈలోపు ఏం జరిగింది? అల్లంత దూరంలో శత్రువైన దావీదు దొరికేస్తాడని సౌలు అనుకోగానే ఇప్పుడు ఇజ్రాయేలీల దేశం నుంచి అనగా యెరూషలేము నుంచి కొందరు వచ్చి అన్నారంట, అయ్యా నువ్వు రాజ్యాన్ని గాలికి వదిలేసావు, దేశాన్ని గాలికి వదిలేసి నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు దావీదు వెంట? నువ్వు ఎలా ఉండడం చూసి శత్రువులైన ఫిలిష్తీయులు దండెత్తి ఇదిగో దేశంలోకి వచ్చారయ్యా అని అనగానే ఇప్పుడు ఏం చేయాలి రాజు? దావీదును పట్టుకోవటానికి అవకాశం ఉంది. దావీదును పట్టుకోవాలా, ప్రజలు రక్షించుకోవాలా? అర్థం కాని పరిస్థితి. దావీదును పట్టుకుందామని పరిగెడితే అక్కడ ప్రజల ప్రాణాలు పోతాయి. ప్రజల ప్రాణాలని రక్షిద్దామని వెనక్కి తిరిగితే దావీదు మరలా దొరుకుతాడో లేదో. అందొచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవాలా, అక్కడ ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలా? ఎటూ తోచలేని పరిస్థితుల్లో ఆశ్చర్యం ఏంటంటే దావీదు గారు దొరికేసే పరిస్థితి అండి అది. కానీ అప్పుడే ఒకడు వచ్చి అన్నాడు, అయ్యా రాజా నువ్వు త్వరగా రా, నువ్వు లేట్ చేసావంటే మాత్రం ఫిలిష్తీయులు మొత్తం దేశాన్ని ఖాళీ చేస్తారు, అందరినీ చంపేస్తారు. రాజుగారు ఇక్కడ ఉండటం మంచిది కాదు, రాజుగారు యుద్ధం చేయాలి వాళ్ళతో, నువ్వు అర్జెంటుగా వస్తావా లేదా అనే మాట వినగానే సౌలుకి ఇంకేం చేయాలో అర్థం కాలేదండి. అలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సౌలు ఏం చేశాడు? 28వ వచనంలో, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయాను. వెళ్ళిపోయాడు శత్రువులతో పాటు. ఈయన తర్వాత అయినా పట్టుకోవచ్చు, వీడి సంగతి తర్వాత చూద్దాం, దావీదు సంగతి అని
వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజుగారు పట్టేసుకునే పరిస్థితికి వచ్చేసినప్పుడు దావీదు గారు కాస్త భయపడ్డాడండి, కాస్త కలవరపడ్డాడు. నేను ఎక్కడున్న విషయం ఎవరు చెప్పి ఉండాలి? ఒక విషయం చెప్తాను. రాజుగారికి దొరకకుండా అరణ్యములంటూ తిరుగుతున్నాడు, కొండ ప్రాంతాలంటూ తిరుగుతున్నాడు దావీదు గారు. వస్తున్నాడని తెలియగానే అలర్ట్ అవుతుంది. సడాలుగా వచ్చేస్తే ఎలా ఉంటుందండి? సడాలుగా వచ్చేసాడు. ఎవరు చెప్పారని దావీదు గారు ఆలోచించుకున్నప్పటికీ అన్నారు, ఎవరు కాదయ్యా, నువ్వు ఎవరి దగ్గరికి అయితే వచ్చి నీ స్వజనులని తలదాచుకున్నావో ఆ జీపీలే ఈ పని చేశారు. సౌలుతోటి, రాజుతోటి ఈ విషయం చెప్పింది ఎవరంటే నీ స్వజనులే, జీపీలు. ఎవరికి చెప్పరు వాళ్ళందరూ నీకు సపోర్ట్గా ఉంటారు అనుకున్నావు కదా? కాదు, నువ్వు నమ్మిన నీ జనమే నిన్ను నట్టేటా ముంచారు. రాజుగారికి అప్పగించడానికి వాళ్ళే రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారయ్యా, లేకపోతే నువ్వు దొరకవయ్యా అని అనగానే ఒక పక్కనేమో మోసగించి నమ్మించి మోసం చేసిన ఆ సొంత జనులు బట్టి భయపడుతున్నాడు, ఒక పక్కన దావీదు గారు సౌలు చేతులు అతని చేతిలో చిక్కుకుపోతాడేమని భయపడుతున్నాడు. పరిస్థితి చూసారు ఎంతలాగుందో? ఎటు తోచుకోలేని ఆ పరిస్థితుల్లో రాజుగారికి ఒక మనవి వచ్చింది, ఒక పిలుపు వచ్చింది. అయ్యా ఫిలిస్తీన్లు వచ్చారు. అప్పుడే రావటం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడే రావటం ఏంటండి? తర్వాత రావచ్చు కదా, లేదా ముందు రావచ్చు కదా? లేదు, దేవుడు చాలా గొప్పోడండి. ఆశ్చర్య కార్యాలు మనం చూడాలంటే కొన్ని మనం ఎదుర్కోవాలి. నమ్మిన వారు మనల్ని మోసం చేసినా, నమ్మిన వారే మనల్ని మోసగించిన మనం మాత్రం భయపడవద్దు. మరి ఏం చేశాడు దావీదు గారు అంటే తప్పించబడ్డాడు. దావీదును తరువుట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్లు ఎదుర్కొనబోయాను. కాబట్టి శలహమ్మలేకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. శలహమ్మలేకేతు అని ఆ స్థలానికి పేరు పెట్టాడు దావీదు గారు. దాని అర్థం ఏంటి? కింద చెప్తున్నాడు చూడండి, భయ విముక్తి శిల. అబ్బా, ఎంత భయపడిపోయాడో దావీదు గారు. భయ విముక్తి శిల అంటే అర్థం, నా ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించాడు నా దేవుడు అని కీర్తన రాశాడు. ఆ కీర్తనలో భావమే మనం 54వ కీర్తన చదివాం. దాని అర్థమే ఈ మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో ఈ సందర్భం చూడండి. శలహమ్మలేకోతు అని ఆ స్థలానికి దావీదు గారు పేరు పెట్టి, అంటే భయపడిన నన్ను విడిపించిన దేవుడు అని పెట్టాడంట ఆ స్థలానికి. 29వ వచనం, తర్వాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గేదునకు వచ్చి కొండ స్థలంలో నివాసం చేయించుండెను. ఆ సందర్భంలో రాయబడిన కీర్తనే 54వ కీర్తన. జీపీల దగ్గరికి వెళ్తే 54 కీర్తనలోకి వెళ్దాం. మనం సందర్భం అర్థమైంది కాబట్టి ఇప్పుడు 54వ కీర్తనలోకి వెళ్దాం. 54వ కీర్తనలో ఇదిగో ఏ శ్రమలోనైతే ఉన్నాడో, ఏ ఇబ్బందులనైతే ఉన్నాడో, జీపీలే, నమ్మిన వారే, స్వజనులే మోసగించారో ఆ భయంతో ఉన్నాడో దావీదు గారు ఆ సమయంలో కత్తిపట్టి యుద్ధం చేయగలడండి. ఒక విషయం మర్చిపోవద్దు, దావీదు కత్తి పడితే 10,000 మంది తలలు తెగవలసిందే. దావీదు గారు సింహము గుండె వంటి గుండె గలవాడంట. దావీదు గారి ముందు నిలవటం ఎవడతరం కాదు. ఫిలిస్తీన్లు కానీ, మోయాబీలు కానీ, అమ్మోనీలు కానీ, ఏమంటే అందరూ శత్రువులందరినీ మట్టి కరిపించిన వాడు దావీదు. అటువంటి దావీదు పారిపోవటం ఏంటి? సౌలు చేతిలో నుంచి పారిపోవటం ఏంటి? ఇది ఆశ్చర్యం. ఎందుకంటే అభిషేకించబడిన వాడిని ఏం చేయకూడదు, అంతే. అదే నమ్మడు దావీదు గారు. కాబట్టి అలా పారిపోతున్న సమయంలో అక్కడ నిలబడి వచ్చిన రాజుగారితో పాటు ఉన్న సైనికులతో యుద్ధం చేస్తే దావీదు గారు నగ్గుతారు. కానీ కత్తికి పంచెప్పలా. మనం కూడా అప్పుడప్పుడు చూడండి, రివర్స్ అయ్యామనుకోండి, నమ్మించిన వారి మీద రివర్స్ అయ్యామనుకోండి, కేసులు పెడితే వాళ్ళని కూడా ఇరికించేయచ్చు, స్టేషన్లో పెట్టేయచ్చు. మనం కూడా వారికి నమ్మక ద్రోహం చేసినందుకు వారి మీద పగ తీర్చుకోవచ్చు. కానీ క్రైస్తవుడు ఎప్పుడు అది చేయకూడదు. అందుకనే మనం దావీదు గారి జీవితాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. మరి వచ్చిన ఆ ప్రమాదకరమైన విపత్తు నుంచి, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దావీదు గారిని ఎవరు తప్పించారయ్యా అంటే ఆ సమయంలో దావీదు కత్తికి పంచెప్పలా, మరి ప్రార్థన చేశాడు. అదే మనకి ఇక్కడ 54వ కీర్తన కనబడుతుంది చూడండి. దేవా
నీ నామముని బట్టి నన్ను రక్షించు. దేవా, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చు. దేవా, నా ప్రార్థన ఆలకించు. ఎప్పుడు చేస్తున్నాడండి ఈ ప్రార్థన? ఎప్పుడైతే సౌలు కత్తి పట్టుకుని బయలుదేరాడో, ఈ విషయం దావీదు గారికి తెలిసిందో, అయ్యా ఇదిగో నిన్ను తరవటానికి, నిన్ను పట్టుకోవడానికి సౌలు వస్తున్నాడని తెలిసిందో, నిన్ను నమ్మించిన జీపీలే నిన్ను నట్టేట ముంచారా, ఈ విషయాన్ని వాళ్ళు చెప్పారయ్యా రాజుగారికి అని తెలిసిందో, అప్పుడు దావీదు గారు చేస్తున్నది ఒక్కటే ప్రార్థన. 2వ వచనం, దేవా నా ప్రార్థన ఆలకించయ్యా, నీ నామాన్ని బట్టి నన్ను రక్షించయ్యా, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చయ్యా. నేను అన్యాయం చేయలేదు కదా, వాళ్ళకి తలదాచుకున్న వాళ్ళే నాకు అన్యాయం చేశారు. నేను ఏ నేరం చేయకపోయినా సౌలు నన్ను చంపడానికి వస్తున్నాడయ్యా, కాబట్టి నా నోటి మాటలు చెవిని పెట్టయ్యా. ఏంటండి, ఇదిగో వాళ్ళందరూ నా మీదకి లేచి ఉన్నారు. 3వ వచనం, అన్యులేమి వాళ్ళ జీపీలు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీర్చుచున్నారు, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. నిజంగా దేవుని భక్తి ఉంటే, దేవుని భయం ఉంటే వారు దావీదు గారు అభిషేకించబడిన దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తారండి. సౌలు కానీ, సౌలుతో పాటు ఉన్న సైనికులు కానీ, ప్లస్ ఈ జీపీలు కానీ. అందుకే దావీదు గారు, అయ్యా నిన్ను ఎవరు వాళ్ళు నీ ఎదుట ఉంచుకోలేదయ్యా, నా ఎదుట ఉన్నది నీవేనయ్యా అని ప్రార్థన చేస్తున్నారు దేవునికి. 4వ వచనం, ఇదిగో నాకు ఇప్పుడు సహాయం చేసేవాడు నరుడు కాదు, దేవుడే, నీవే నాకు సహాయకుడు. ప్రభువా, నా ప్రాణమును ఆదరించు, నా శత్రువులు చేయు ఈ కీడుని చూడండి ఆయన వారి మీదకి రప్పించును, సత్యముని బట్టి వారిని నశింపచేయును అన్నాడు. ఇది నాకు చేస్తేనయ్యా, నీకు ఏం చేస్తానంటే స్వేచ్ఛా అర్పణలైన బలులను నేను నీకు అర్పిస్తానయ్యా అని అనగానే దేవుడు అక్కడ మంచి రిజల్ట్ ఇచ్చాడు దావీదు గారికి. ఏంటి ఆ రిజల్ట్ అని అంటే, దావీదు గారు ప్రార్థన చేయగానే కొండ తట్టు అవతల సౌలు ఉన్నాడు, యువతల దావీదు ఉన్నాడు. వాళ్ళంత దూరంలో పట్టేసుకునే పరిస్థితి అయినా చూడండి, చూసారా, దావీదు గారు తప్పించబడ్డాడంటే కారణం దావీదు గారి ప్రార్థన దేవుడే సౌలుగా పిలిపించాడు. శత్రువులు వచ్చారు అక్కడ, నువ్వు అది చూస్తావా ఇది చూస్తావా? నేను ఒకటే చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. మన మీదకి ఇటువంటివి ఏమైనా పరిస్థితులు వచ్చినా, నమ్మించిన వారే నెట్టేట ముంచేసిన, మన ఆస్తి లాగేసుకున్న, మన పరువు తీసేసిన, మనల్ని వీధిలోకి లాగేసిన, అది కన్నవారైనా, స్నేహితులైనా, ఇంట్లో వారైనా, ఎవరైనా, ఏ విషయంలోనైనా వారిని దూషించకండి, వారి విషయంలో ప్రార్థన చేయండి. అప్పుడు ప్రభు మన పక్షాన్ని ఉంటాడు, దావీదు గారికి ఉన్నట్టుగా. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళు మన మీదకి చేతుతారు మనల్ని నాశనం చేయాలని, కానీ మనల్ని అప్పగించాలని, మనం మోసం చేయాలని. కానీ ఎవరైతే మనల్ని మోసం చేయాలనుకుంటారో వారిని దేవుడు మన దగ్గరికి రాకుండా చేస్తాడు అనటానికి దావీదు గారి దగ్గరికి సౌలు రాలేదు, సౌలు దగ్గరికి పిలుపు వచ్చింది, వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, దావీదు గారి మనవి ఆలకించిన దేవుడే దావీదుని తప్పించాడు, సౌలు వెనక్కి పంపించాడు. చూసారా, మన వరకు రానివాడనే దేవుడు ఏ సమస్యనే రానివాడు. అందుకే నేను అన్నాడు 7వ వచనంలో, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. విషయం ఏంటంటే, 1వ వచనం నుంచి వస్తే ప్రార్థన చేశాడు, 7వ వచనం వచ్చినప్పటికీ నన్ను విడిపించేశాడు, నన్ను రక్షించేశాడు, నన్ను తప్పించేశాడు అని సంతోషంగా రాస్తాడు ఈ కీర్తన. అప్పుడు అన్నాడు, నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించినది. ఎంత ఆశ్చర్యమైన కార్యం చూసి ఉండాలి దావీదు గారు అక్కడ. వాళ్ళంత దూరంలో పట్టుకోవడానికి వచ్చేస్తే, జీపీలు మాట విని సౌలు వచ్చేస్తే, అలా తిరిగి అలా వెనక్కి వెళ్ళిపోతుంటే సౌలు ఎంత సంతోషపడి ఉంటాడండి ఆ సందర్భంలో. ఎంత ఆశ్చర్యం అండి. నేను అదే చెప్తాను, ఏ పరిస్థితుల్లో నమ్మించిన వారు మనల్ని నెట్టేట ముంచిన భయపడకండి. మన ప్రభు ఉన్నాడు, మన దేవుడు చూసుకుంటాడు, అన్యాయం చూసుకుంటాడు. మరి మనం ఏం చేయాలి? శత్రు నిమిత్తమైన ప్రార్థన చేయాలి, వారి బాగు కొరకు మనం ప్రార్థన చేయాలి, వారికి అర్థమయ్యేలా మనం వారి కోసం వేడుకోనండి. దేవుని పట్ల మనం మరింత భక్తి కలిగి ఉండాలి. అంతేకాదు, ప్రార్థన జీవితంలో దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. అలా ఎప్పుడైతే న్యాయంగా ఉంటామో మన పక్షాన న్యాయం తీర్చుతాడు దేవుడు, మనల్ని తప్పిస్తాడు దేవుడు, మనల్ని విడిపిస్తాడు దేవుడు, మన పక్షాన్ని నిలుస్తాడు దేవుడు. అంతేకాదు, మనకు వచ్చే ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నిలబెడతాడు దేవుడు. అటువంటి గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం, మర్చిపోకండి. కాబట్టి 54వ కీర్తన దావీదు గారి జీవితంలోకి వచ్చిన భయంకరమైన పరిస్థితి గురించి రాస్తూ, ఈ విషయంలో కూడా మనకి ఎందుకు కీర్తనలో పొందుపరచాడంటే, భయపడకండి, నమ్మిన వారే మిమ్మల్ని నెట్టేట ముంచినా, నా అన్నవారే మీ పరువు తీసినా, నా అన్నవారే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా. దావీదు గారి జీవితంలో కూడా ఇలా వచ్చింది కదా, నా జీవితంలో ఇలా వచ్చింది. నన్ను తప్పించిన దేవుడే మీ దేవుడు, కాబట్టి మిమ్మల్ని కూడా తప్పిస్తాడు. నేను చేసినట్టుగా మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా
ఆయన నా సేవకుడు కాబట్టి నేను ఆయన తప్పిస్తానన్నాడు. అన్న మాట ప్రకారంగానే మరణము నుండి తప్పించాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఉంటుంది. నా ప్రాణమును నా శరీరాన్ని కుళ్ళు పట్టనివాడు అన్నాడు. పాతాళంలో తన ఆత్మను విడిచిపెట్టనన్నాడు. అందుకనే 3వ దినాన చనిపోయిన యేసు ప్రభుని తిరిగి లేపాడు దేవుడు. ఇది ఎంత వాస్తవమో. ఎన్ని శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఆటంకములు, నెక్స్ట్ ఇటువంటి భయంకరమైన నమ్మక ద్రోహం చేసిన పరిస్థితులు మనకు వచ్చిన దేనికి భయపడకండి. దేవుడు ఉన్నాడని ప్రార్థన చేయండి. దేవుడే మనం తప్పిస్తాడు. ఆపదల్లో నుంచి ఆయన విడిపిస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీరు అలా బ్రతకాలని నేను ఆశపడుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మీ హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్. మా పరిచర్య గురించి, మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం మరింత ముందుకు కొనసాగాలని మీ సహకారాన్ని కూడా అందించండి. దేవుని చిత్తమైతే మరి వచ్చే వారం మనం అందరం కలుద్దాం. మరి ఈ మాటలు మీకు నచ్చితే ప్రతి వారం వచ్చే ఈ యొక్క టీవీ కార్యక్రమంలో ఈ సమయంలో మీరు అందరూ తప్పకుండా వినాలని, ఇంకా మీ తోటి వారికి అలాగే మీకు తెలిసిన వారికి అందరికీ ఈ యొక్క సమయాన్ని మీరు తెలియజేస్తారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. నీ సన్నిధిలో ప్రభా ఈ దినమందు విన్న ఈ మాటలను బట్టి మరింతగా బలపరిచారు. స్తోత్రాలు. 54వ కీర్తనలో ప్రభా రాయబడిన సందర్భము ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు. దావీదు గారి జీవితంలో వచ్చిన ప్రభా ఇదిగో తన స్వజనులే, జీపీలే అప్పగించి నమ్మక ద్రోహం చేశారు. అయినను ప్రభా వారిని నమ్మిన దావీదుని మీరు తప్పించారయ్యా. ప్రమాదం నుంచి విడిపించారయ్యా. స్తోత్రాలు. భయ విముక్తి శిల అని ఆ ప్రాంతానికి పేరు పెట్టేలా చేశారు. మీరే ఘనమైన కార్యం చేశారు. స్తోత్రాలు. మా జీవితంలో కూడా ప్రభా ఇదిగో నమ్మిన వారే మమ్మల్ని నట్టేట ముంచడానికి, మమ్మల్ని అవమానపరచడానికి, మమ్మల్ని నిందించడానికి ప్రభా వారి చేయెత్తిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని తప్పించండి, వారిని దీవించండి. మరింత నీ కృప మాపై ఉంచమని ప్రార్థన జీవితంలో కలిగి మరింత నీ మీద ఆధారపడుతూ విశ్వాసము కలిగిన ప్రభా భక్తి కలిగి నడిచే భాగ్యాన్ని అలనాటి దావీదు వలె ఆయన మీ యొక్క కుమారుడును విశ్వాసానికి కర్త అయిన మా ప్రభువు వల్ల మేము ఉండటానికి మమ్మల్ని మరింతగా బలపరచమని విన్న నీ పిల్లలను మీ చేతికి అప్పగిస్తూ వారి కుటుంబంలో ఉన్న సమస్యలు, శోధనలు అన్ని విషయంలో ప్రార్థిస్తూ క్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కాపుదల సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.